ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశం ఏనుగులను చంపి ఏనుగు శరీరాన్ని ఏనుగు యొక్క శరీరంలో ఉన్న మాంసాన్ని ప్రజలకి ఆహారంగా పెట్టాలనుకుంటుంది. అసలు ఆ దేశం ఇలాంటి కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అక్కడ ఏనుగుల యొక్క క్యారింగ్ కెపాసిటీ బాగా ఎక్కువ పెరిగిపోయింది. ఆ దేశంలో 1,00,000కు పైగా ఏనుగులు ఉన్నాయి. వాళ్ళ క్యారింగ్ కెపాసిటీ కేవలం 50,000 55,000, కానీ 1,00,000కు పైగా ఉన్నాయి. ఆ ఏనుగుల వల్ల వాళ్ళ టూరిజం దెబ్బతింటుంది. ఏనుగుల వల్ల మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతుంది. అండ్ అక్కడ ప్రజలకు కూడా డ్రాట్ కండిషన్స్ ఉన్నాయి, కరువు ఉందన్నమాట. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ అని జింబాబ్వే నిర్ణయించుకుంది: ఏనుగుల్ని చంపి ఆహారంగా పెట్టడం. అదేవిధంగా ఏనుగుల్లో ఉన్న ఐవరీ ఉందే దాన్ని ట్రేడ్ చేసేసి $600 మిలియన్ తెచ్చుకుందామని ప్లాన్ చేస్తుంది జింబాబ్వే ప్రభుత్వం. ఇలా అక్కడున్న ఎనిమల్స్ని కానీ అక్కడున్న లివింగ్ క్రియేచర్స్ని కానీ చంపొచ్చా? ఆ చంపే అధికారం ఆ దేశానికి ఉందా? ఖచ్చితంగా ఉందన్నమాట. ఇలా చాలా దేశాలు రకరకాలుగా చేస్తూ ఉంటాయి. రీసెంట్గా మనం చూస్తే కనుక మనం ఆస్ట్రేలియాలో కంగారూస్ని కల్ చేయమని చెప్పి రూల్స్ వచ్చాయి. అండ్ నమీబియా దేశం హిప్పోస్ని కల్ చేసేసింది అనమాట, అంటే చంపేస్తుంది. అయితే ఏనుగులు అనేవి చాలామంది యాక్టివిస్టులు అంటున్నారు, మీకు భారం అయితే, మీకు బరువు అయితే వాటికి బార్డర్స్ టెరిటరీస్ తెలియవు, వాడి ఎక్కడ ఎక్కువ ఉండాలి ఎక్కడ తక్కువ ఉండాలి వాటికి తెలియదు కదా. కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తే, బరువు అనిపిస్తే ఇతర దేశాలకు ఇచ్చేయచ్చు కదా, అంతేగాని చంపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారనమాట.